ముఖ్య అతిథులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ K.T.R గారికి, సుభాష్ పాలేకర్ గారికి, వేదిక నుంచి మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారములు. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్కి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారం. మేము పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఇది చాలా గొప్ప దినం అని భావిస్తున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినటువంటి ఒక పైలట్ ప్రాజెక్టు సర్ప్ ద్వారా, సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ద్వారా ఈ ప్రోగ్రాం మేము ఒక పైలట్ కార్యక్రమం కింద మొదలుపెట్టినాము. ఆ యొక్క కార్యక్రమాన్ని ఫలితాలు ఈనాటికి ఫలించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ప్రత్యేకంగా ఇదివరలో మేము తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో దాదాపు 295 మండల్స్, 295 మండలాల్లో దాదాపు 5,700 గ్రామాల్లో ఈ యొక్క కమ్యూనిటీ మేనేజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ తీసుకొని జరిపించున్నాము. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే దీనిలో దాదాపు 43.24% ఫార్మర్స్ SC/STకి సంబంధించినటువంటి ఫార్మర్స్. SC/ST/TSP చట్టం వచ్చిన తర్వాత మేము కమ్యూనిటీ మేనేజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్కి ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ప్రత్యేకంగా కూడా ఫండ్స్ కూడా మేము కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ద ఫోకస్ ఈజ్ ఆన్ బేసికలీ ట్రైంగ్ టు బ్రింగ్ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్, ఫోకసింగ్ ఆన్ పోరెస్ట్ ఆఫ్ ద పూర్ స్ట్రాటజీ. ఈరోజు మనకి గ్రామాల్లో ఇంపార్టెంట్గా మనకి ఒక పెద్ద సోషల్ క్యాపిటల్ ఉంది. మహిళా సంఘాలు ఉన్నవి ఒకవైపు, ఇంకోవైపు గ్రామ పంచాయతీలు ఉన్నవి. మనం వీళ్ళని కలిసికట్టుగా మనం ఇంటిగ్రేట్ చేసేసి ఈ కమ్యూనిటీ సస్టైన్డ్ మేనేజ్డ్ అగ్రికల్చర్కి మనం ఏమైనా కొత్త రూపం మనం ఇవ్వగలుగుతామా అని చెప్పేది ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వచ్చినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో మనము ట్రైనింగ్ అండ్ విజిట్ సిస్టమ్ అని పెట్టినాము, బట్ దానికి చాలా మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నవి. దీనికి చాలా ఇంటెన్సివ్గా మనకి ఫార్మర్స్తో కలిసికట్టుగా మనం నడవలసిన అవసరం ఉంది. స్థానికంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలని కూడా కలిసికట్టుగా మనం కలుపుకొని వాళ్ళ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ స్ట్రాటజీని కొత్త రూపంగా మనం కొత్త దిశలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 295 మండల్స్లో సాచురేషన్ మోడ్లో ఈ CMSA ప్రోగ్రామ్ ఎలాగ చేపట్టగలుగుతాము అనేది మనం చూడవలసింది. మనము ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపు 37 లక్షల ఎకరాలు విత్ అబౌట్ 30 lakh ఫార్మర్స్ MKSP ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మహిళా కిసాన్ సశక్తికరణ పరియోజన ప్రోగ్రామ్ కింద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్గా ఈ కార్యక్రమం నేను చూసినప్పుడు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్గా SC/ST/TSP కార్యక్రమం చూసుకున్నప్పుడు ప్రత్యేకంగా 36/36 ఫ్లాట్లో ఒక చిన్న SC/ST కుటుంబానికి కానీ ఒక చిన్న పేద రైతుకి ఏదైనా మనం జీవనోపాధి తెచ్చేటువంటి ఒక కార్యక్రమం చేయగలుగుతామా లేదా అనేది కూడా ఆ భావనతో ఈ యొక్క కార్యక్రమం మీద మేము ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ 36/36 plots, I have seen any number of demonstration plots, extremely successful, but it needs to be scaled up. ఈ స్కేలింగ్ అప్ ఎవరు చేయాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయాలి. ఇటీవల చీఫ్ సెక్రటరీ ద్వారా మా చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిపించినాము. దానిలో ఈ కమ్యూనిటీ సస్టైన్డ్ మేనేజ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గురించి చెప్పడం జరిగింది. మేమేం చెప్పామంటే రూరల్ డెవలప్మెంట్ తరఫున సర్ప్ అనేది ఒక డెమాన్స్ట్రేషన్ పైలట్ కింద ప్రోగ్రామ్ తీసుకోగలుగుతుంది. ఈరోజు సర్ప్ అనేక రంగంలో డెమాన్స్ట్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ తీసుకోగలిగిందని చెప్పేసి చాలా గర్వకారంగా నేను చెప్పగలుగుతున్నాను. ఒకటి, మేము మిడ్ డే మీల్ స్కీమ్ అప్పుడు ఆహార భద్రత కోసము మిడ్ డే మీల్ ప్రెగ్నెంట్ మదర్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి పెట్టడం జరిగింది. అది ఈరోజు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కానీ, అమృతహస్తం కార్యక్రమం కానీ అది మారింది. అది మారిన తర్వాత మేము ఆ ప్రోగ్రామ్ నుంచి విత్డ్రా అయ్యాము. గత 10 సంవత్సరాల నుంచి దాదాపు we have almost involved 10,000 activist farmers in this entire CMSA program. 1 agriculture officer or 2 agriculture officer or 1 JD agriculture కాదు, మేము చేసింది దాదాపు 10,000 ఫార్మర్ యాక్టివిస్ట్ని CRPస్గా మేము వాడేసి దీన్ని ఒక ఎక్స్టెన్షన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా తేయడానికి కోసం మేము ప్రయత్నించినాము. కానీ మా ఒక దృఢ నిర్ణయం ఏంటిదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని ఆదుకునేటప్పటికే దీనికి మొత్తము ఇట్ క్యాన్ బి మేడ్ ఇంటూ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం.
చీఫ్ సెక్రటరీ గారి మీటింగ్లో కూడా వారు చెప్పడం ఏం జరిగిందంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇంటర్నలైజ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పారు. అదొకటి. తర్వాత ఇటీవల అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ సిఎంఎస్ఏ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు వెంటనే వారు దీన్ని మనం పెద్ద ఎత్తున తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి మా మంత్రి గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎటువంటి స్ట్రాటజీస్ కైనా కూడా హీఈస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ అడాప్టింగ్ ది స్ట్రాటజీస్ ఇన్ బిగ్ స్కేల్. కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త విధానంగా ఆలోచించవలసిన అవసరం వచ్చింది. మనం చేసినటువంటి పైలట్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి, అంటే చిన్న పైలట్ కూడా కాదు ఇది, దాదాపు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 5,700 విలేజెస్. సో ఈ విలేజెస్ని మనం ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎలా చేయగలుగుతాము. దీనిలో నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ గురించి మా మిత్రులు కమిషనర్ ఫర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ అగ్రికల్చర్ ఆల్రెడీ చెప్పిన్నారు. ఐ డోంట్ వాంట్ రిపీట్ దోస్ ఆస్పెక్ట్స్, మీకు అందరికీ తెలుసు. బట్ వాట్ ఐ వాంట్ ఈస్ ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి మనం ఏమేమి చేయాలి. ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కషన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ కానీ we will have to work out an action plan strategy. Number one, how do we bring CMSA strategies as a part of the agriculture strategy in the state? Number one. Number two, మన దగ్గర పెద్ద సోషల్ క్యాపిటల్ ఉంది. ఆ సోషల్ క్యాపిటల్ని మనం దీనిలోకి ఎలాగ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. నంబర్ త్రీ, ఈరోజు మనకు ఆదిలాబాద్లో ఆల్రెడీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్గానిక్ కాటన్. హౌ ఇస్ ఇట్ హ్యాపెన్? ఇట్ ఇస్ నాట్ హ్యాపెన్ త్రూ ద డిపార్ట్మెంట్, ఇట్ ఇస్ హ్యాపెన్ త్రూ ప్రైవేట్ ఇనిషియేటివ్. ప్రైవేట్ ఇనిషియేటివ్కి ఏమైనా ఆస్కారం ఉందా లేదా అది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు ద హోల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీమ్స్ టు బి డామినేటెడ్ బై సప్లయర్స్, బై పీపుల్ హు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెస్టిసైడ్స్. సో వీఆర్ వర్చువలీ గోయింగ్ టు వర్క్ అగేన్స్ట్ ద కరెంట్ ఆఫ్ దిస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కాబట్టి దీనిలో మీ యొక్క చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి మీ అందరికి కూడా ఐ వుడ్ లైక్ యూ టు టేక్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ అండ్ యాక్టివ్ రోల్ ఈ సిఎంఎస్ఏ ప్రోగ్రాంలో. డెఫినెట్గా మీరు హోల్ హార్టెడ్గా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.